హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తాలింపు స్టూడియో రివ్యూస్. ఇవాళ ఈ వీకెండ్ మీకు ఏవేవి సినిమాలు అయితే మనకు ఓటీటీలో వచ్చాయో వాటిలో ఏవి బాగున్నాయో, ఏవి మీరు ఫ్యామిలీతో చూడొచ్చో వాటన్నిటిని ఒక లిస్ట్లా ప్రిపేర్ చేసి మేము ముందుకు తీసుకొచ్చాం. రివ్యూలోకి వెళ్ళే ముందు మీరు నాకు హెల్ప్ చేయాలి. అదేంటంటే లైక్ చేయాలి. మన వీడియోస్ అన్నింటినీ బాగా చూస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. ఆల్మోస్ట్ 90% సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళే వీడియోస్ చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మన వీడియోస్ చూడండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు కూడా ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ప్రతి లైకు మాకు చాలా హెల్ప్ అవుద్ది. అదేవిధంగా ఇలాంటి కంటెంట్ చూసే వాళ్ళకి ఇది వాళ్ళ దృష్టికి వెళ్ళడానికి చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనం లిస్ట్లోకి వెళ్దాం. లిస్ట్లో అదే మంత్ స్టార్టింగ్లో అలా రిలీజ్ అయిన కా వచ్చింది. తర్వాత లక్కీ భాస్కర్. ఫస్ట్ లక్కీ భాస్కర్ గురించి మాట్లాడుకుందాం. లక్కీ భాస్కర్ సినిమా మనం అప్పుడు రివ్యూలో ఫుల్ రివ్యూ ఉంది, కానీ అప్పుడు స్టోరీ గురించి వాటి గురించి ఫుల్గా రివ్యూల్ చేయకుండా, ఎందుకంటే ఆడియన్కి స్పాయిలర్ ఉండకూడదు అని చెప్పి మనం షార్ట్ రివ్యూ లాగా చేసాం. అయితే లక్కీ భాస్కర్ సినిమా విషయానికి వచ్చేటప్పటికి ఈ బ్యాంకులో జరిగే ఫ్రాడ్స్ వాటి మీద డిపెండ్ అయి ఉంటూనే నాకెక్కడ ఇది బాగా స్పెషల్ సినిమా అనిపించిందంటే, అంటే చాలా పెద్ద సినిమాతో పోలుస్తున్నానని కాదు, కానీ కొన్ని కథలు ఉంటాయి. బెన్హర్, మాయాబజారు. అంటే ఇప్పుడు ఏంటంటే బెన్హర్లో మాయాబజార్లో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెన్హర్ విషయం పక్కన పెడదాం. మాయాబజార్లో పాండవుల గురించే కథ అంతా జరుగుతుంటుంది, కానీ పాండవులు ఎక్కడా కనిపించరు. వాళ్ళకి సంబంధించిన విషయాల్లోనే ప్యారలల్గా నడిచే కథలాగా ఉంటుంది అనమాట. చాలా ఎక్స్ట్రాడినరీ స్క్రీన్ ప్లే అది. అదేవిధంగా బెన్హర్లో కూడా జీసస్ క్రైస్ట్కి సంబంధించే వెళ్తూ ఉంటుంది, కానీ సినిమాలో ఎక్కడ ఆయన ఉండడు అనమాట. అలాగా హర్షద్ మెహతాకి మొత్తం ఆయన చుట్టూ జరిగిన సిచ్యువేషన్స్లో జరిగిన సినిమాలాగా ఉంటుంది, కానీ ఆయన ఎక్కడ కనిపించడు, ఆయన ఇన్వాల్వ్మెంట్ మాత్రమే ఉంటుంది అనమాట. చాలా టిపికల్గా సినిమాని రన్ చేశారు. హర్షద్ మెహతా చేసిన స్కామ్లో, ఇప్పుడు మనం స్కామ్ అనే ఒక వెబ్ సిరీస్ ఉంది ఆల్రెడీ ఆయన మీద చేసింది, స్కామ్ 1992 అని చెప్పి. అది కానీ చూసి లక్కీ భాస్కర్ గారిని చూస్తే చాలా ఎగ్జైట్ అవుతాం. ఎందుకంటే ఆయన ఏమేమి చేశాడో, ఆయన బ్యాంకులను ఎలా ఫ్రాడ్ చేశాడు అనేది ఆయన దాంట్లో చూసిన తర్వాత వాటికి పక్కన, అంటే ఆ బ్యాంక్ ఫ్రాడ్స్లో వాటిల్లో జరిగిన వాటిలో పక్కనకి సపోర్టింగ్ క్యారెక్టర్ల నుంచి ఒక క్యారెక్టర్ లాగా డిజైన్ చేసి చాలా బాగా డిజైన్ చేశారు. మిడిల్ క్లాస్ మనుషుల మెంటాలిటీ, అంటే ఆ 90sలో ఉండే మిడిల్ క్లాస్ మనుషుల మెంటాలిటీస్ ఎలా ఉంటాయి, వాళ్ళ రియాక్షన్, అంటే సిచ్యువేషన్ మీద వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతుంటారు అనే అవి డిజైన్ చేయడంలో మాత్రం వెంకీ అట్లూరి పూర్తిగా సక్సెస్ అయ్యారు. అట్ ద సేమ్ టైం ఆ క్యారెక్టర్స్, హీరోయిన్ క్యారెక్టర్ కానీ, ఆ హీరో ఫాదర్ క్యారెక్టర్ కానీ, సాయి కుమార్ గారి క్యారెక్టర్ కానీ, బ్యాంక్ ఎంప్లాయీస్ చేసిన వాళ్ళ క్యారెక్టర్లు అన్నీ, యాంకర్ భార్గవి ఆవిడ క్యారెక్టర్ కానీ, తర్వాత మన ఆలవైకుంఠపురంలో చేశారు చూడండి తాతగా సచిన్ అని ఆయన కానీ, తర్వాత మన అమృతంలో చేసిన ఆయన పేరు మర్చిపోయాను ఆయన క్యారెక్టర్ కానీ, ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్స్ కరెక్ట్గా కథలో బాగా ఇదయ్యి చాలా బాగా అనిపించింది అనమాట. మెయిన్ చైర్మన్ క్యారెక్టర్ చేసిన ఆయన కానీ, అన్ని క్యారెక్టర్స్ బ్లెండ్ అయినాయి. వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే దుల్కర్ సల్మాన్ అసలు ఎంత బాగా చేశాడంటే, ఆయన పర్ఫార్మెన్స్, ఆయన లుక్స్, సిచ్యువేషన్లో ఎలా రియాక్ట్ అయ్యే విధానాలు, బాత్రూమ్ సీన్ ఉంటుంది, ఎక్స్ట్రాడినరీ ఉంటుంది, బ్యాంక్లో ఉండే సీన్, ఇట్లా చాలా మంచి సీన్లు ఉన్నాయి. చాలా బాగా చేశాడు ఆయన. ఎండింగ్ కూడా ఒక సాటిస్ఫాక్షన్తో మనం ఇదేలాగా ఓ ఫ్యామిలీ అంతా కూర్చొని ఓ మంచి చిన్న మెసేజ్ ఇస్తూనే ఏం చేయకూడదు ఏం చేయాలనేవి చెప్తూనే ఒక సినిమాలాగా చాలా బాగా డిజైన్ చేశారు. ఈ వీకెండ్ మీరు అందరూ, ఇప్పుడు సండే అంటే చక్కగా ఏదన్నా మంచి బిర్యానీ వండుకొని కూర్చొని అలా ఫ్యామిలీ అంతా చూడదగ్గ చిత్రం లక్కీ భాస్కర్. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. లక్కీ భాస్కర్ చూసి మీ ఒపీనియన్స్ మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ కా. ఈ కా కూడా ఫ్యామిలీ అంతా కూర్చొని చూసే ఒక థ్రిల్లర్ అనమాట. అది థ్రిల్, దాంట్లో ఒక టైప్ థ్రిల్ ఉంటుంది లక్కీ భాస్కర్లో. కా అలా కాదు, అవుట్ అండ్ అవుట్ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అనమాట. ఇప్పుడు పొద్దున్నే దాన్ని ఏమంటారు, బ్రేక్ఫాస్ట్ టైంకి లక్కీ భాస్కర్ వేశారనుకోండి, నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్తోనో దేంతోనో, ఈవినింగ్ స్నాక్ టైంకి కా పెట్టుకోవచ్చు అనమాట. 4 కలా కా పెట్టుకున్నారంటే ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేసే సినిమా లాంటి కా. ఎందుకంటే కా గురించి ఆ రివ్యూలో ఏం చెప్పామో ఈ రివ్యూలో కూడా అంతవరకే చెప్పాలి, ఎందుకంటే స్పాయిలర్ చెప్పేస్తే ఓటీటీలో చూసే వాళ్ళకి కూడా థ్రిల్ పోద్ది అనమాట. అందుకని కథ గురించి పెద్ద డిస్కస్ చేయను. యాజ్ ఇట్ ఈస్గా కాలో ఉండే క్లైమాక్స్ ఎలిమెంట్ మనల్ని చాలా సాటిస్ఫై చేస్తుంది. మేకింగ్ వైజు, హీరో క్యారెక్టర్ వైజు, తర్వాత కొన్ని చిన్న క్యారెక్టర్లు, సపోర్టింగ్ క్యారెక్టర్, ఇవన్నీ చాలా ఇంటెన్స్గా చాలా బాగా చేశారు. ఓన్లీ ఈ సినిమాలో ఉండే ఒకే ఒక నెగిటివిటీ ఏంటంటే
మన హీరో కిరణ్ అబ్బవరం ఇంకొంచెం బాగా చేస్తుంటే బాగుండేది. అంటే ఆయన పూర్తిగా క్యారెక్టర్లోకి వెళ్ళలేదేమో అని నాకు అనిపించింది. మరి అది తప్పుగా కాదు, ఆయన సజెషన్లా తీసుకుంటే బాగుంటుంది అనేది నా ఫీలింగ్ అనమాట. ఇంకొంచెం పర్ఫార్మెన్స్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి కిరణ్ అబ్బవరం. కథల సెలక్షన్లో బాగుంటుంది, ప్రమోట్ చేసుకునే విధానంలో అన్నీ బాగుంటుంది, క్యారెక్టరైజేషన్లో కూడా ఏదన్నా ఇంకా కొంచెం బాగా చేస్తే బాగుంటుంది. మిగతాదంతా పూర్తి సాటిస్ఫైయింగ్, ఫ్యామిలీతో మీరు అందరూ కూర్చొని ఎంజాయ్ చేసే సినిమా నెక్స్ట్ మన తమన్నా గారు మెయిన్ లీడ్, ఒక లీడు, ఇంకొక హిందీ యాక్టర్స్ అంతా కలిసి ఒక సినిమా చేశారు. ఆ సినిమా పేరు సికందర్ కా ముకద్దర్. ఇదేంటంటే ఇది కూడా ఒక టైప్ ఆఫ్ థ్రిల్లర్ సినిమా లాగే చెప్పొచ్చు అనమాట. ఓ పెద్ద వజ్రాల ఎగ్జిబిషన్ జరుగుతుంటుంది అనమాట. ఆ ఎగ్జిబిషన్లో ఒక నలుగురు అక్కడ దొంగతనం చేయడానికి వస్తారు. వాళ్ళని పోలీసులు పట్టేసుకుంటారు. ఈ గందరగోళంలో ఒక రెడ్ డైమండ్స్ ఒక 5 మిస్ అయిపోతాయి. ఈ 5 రెడ్ డైమండ్స్ని వీళ్ళే దొంగిలించుంటారని చెప్పి ఒక పోలీస్ ఆఫీసరు అక్కడ పనిచేసే ఒక 3 ఎంప్లాయీస్ని ఆయన వాళ్ళ మీద కేసు పెడతాడు. వాళ్ళని కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసే ప్రయత్నాలు స్టార్ట్ చేస్తాడు అనమాట. ఒక అతను అక్కడ ఆల్రెడీ 32 సంవత్సరాల నుంచి అదే కంపెనీలో పనిచేస్తుంటాడు. ఒక అమ్మాయి కూడా అక్కడ చాలా రోజుల నుంచి పనిచేస్తుంటుంది. తమన్నా ఆల్రెడీ మ్యారీడ్, హస్బెండ్ వెళ్ళిపోయి ఉంటాడు. ఆ అమ్మాయికి ఒక తమన్నాకు ఒక చెల్లి, ఒక బాబు ఉంటారు. అదేవిధంగా ఒక తల్లి చావు బతుకుల్లో ఉంటే ఆమెకు ట్రీట్మెంట్ ఇప్పించుకోవడానికి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటా ఎలాగైనా డబ్బు సంపాదించాలని తిరిగే హీరో క్యారెక్టరు వీళ్ళ 3 మీద ఇచ్చేస్తారనమాట. ఈ కేసు పెట్టి వీళ్ళని ఇన్వెస్టిగేషన్ చేయటం వల్ల వాళ్ళ జీవితాలు మొత్తం తారుమారైపోతాయి అనమాట. ఈ తారుమారైపోయిన తర్వాత 15 సంవత్సరాల తర్వాత ఆ ఆఫీసరు నేను నీకు అదే ఎవరి మీద అయితే కేసు పెట్టాడో ఆ కుర్రోడి మీద నేను నీకు సారీ చెప్పాలి అని చెప్పి పిలిపిస్తాడు. ఇక అక్కడి నుంచి ఈ కథలో జరిగే ట్విస్టులు ఏంటి, అసలు ఏం జరిగింది, ఆ 5 వజ్రాలని ఎవరు దొంగలిచ్చారు, అసలు ఇదంతటికి దీంట్లో తమన్నా ప్లే చేసిన ఇంపార్టెంట్ రోల్ ఏంటి, ఆవిడ క్యారెక్టర్ ఎలా టర్న్ అవుతుంది, ఇలాంటి విషయాల్లో చాలా గమ్మత్తుగా, చాలా ఎంటర్టైనింగ్గా ఫ్యామిలీ అంతా కూర్చొని ఎంజాయ్ చేసేలాగే తీశారు సికందర్ కా ముకద్దర్. నెట్ఫ్లిక్స్లో ఉంది, తెలుగులో కూడా అవైలబుల్ ఉంది. లాంగ్వేజ్ మార్చుకొని చక్కగా తెలుగులో చూసి ఫ్యామిలీ అంతా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు ఈ వీకెండ్కి. అది కూడా మంచి సినిమానే, అది వెబ్ సిరీస్ కాదు. లిస్ట్లో నెక్స్ట్ వస్తున్న ఈ వారం ఓటీటీలో సూపర్ వెబ్ సిరీస్ అనేది చెప్పచ్చు. వికటకవి G5లో రిలీజ్ అయింది. 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ 40 మినిట్స్. అంటే ఇది కూడా ఓవరాల్గా ఒక సినిమా లెంత్ అనమాట. 2 గంటల 40 నిమిషాలు వస్తుంది అన్ని ఎపిసోడ్ కలిపి. అట్టే స్ట్రెచ్ చూసేయచ్చు, చాలా బాగుంది. మనకి షర్లాక్ హోమ్స్ ఇలాంటివి చూసిన వాళ్ళు ఎవరికైనా ఏంటంటే కొంచెం ఏంటి మరి షర్లాక్ హోమ్స్ని కొంచెం ఇమిటేట్ చేసినట్టు అలాంటి ఫీలింగ్ ఉంది అనిపిస్తుంది. బట్ చాలా బాగా డిజైన్ చేశాడు. నేటివిటీ క్రియేట్ చేయడంలో కానీ, తెలంగాణలో జరుగుతున్న 70s జరుగుతున్న తెలంగాణ కథలాగా పోలీస్ ఆఫీసర్లు, పోలీస్ స్టేషన్లు, ఆ ఊర్లో ఒక చిన్న సమస్య. ఇదేంటంటే అమరగిరి అని ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరికి రాజు ఉంటాడు. 70s ఉన్నలాగా చూపిస్తాడు. జమీందారు ఓ రాజు, అతను ఊర్లో నుంచి బయట బతుకుతుంటాడు. 25 సంవత్సరాల క్రితం అతని ఫ్యామిలీలో ఏదో ఒక విషాదం జరగద్ది. దాని తర్వాత చూస్తే ఏంటయ్యా విషాదం అంటే దేవుల గుట్ట అని చెప్పి ఒక గుట్ట ఉంటుంది. ఆ గుట్ట మీద ఒకరోజు వర్షం పడి 100 మంది చచ్చిపోతారు. ఎందుకు చచ్చిపోయారు ఏంటనేది ఎవరికి తెలియదు. అక్కడి నుంచి అక్కడికి ఎవరు పోకుండా ఉన్న తర్వాత 25 సంవత్సరాల తర్వాత ఒక 3 నెలలుగా వరుసగా మనుషులకి మతి భ్రమించిపోవటం, వాళ్ళు గేమ్ మాట్లాడకుండా సైలెంట్గా కూర్చోవటం, ఇలా అయిపోతుంటారు ఆ ఊర్లో. ఈ సమస్యను క్లియర్ చేయడానికి సిటీ నుంచి హీరో ఆయన తీసుకొచ్చి ఈ కథని సమస్యను క్లియర్ చేసేదానికి ఆయన ఇక్కడికి రావటం. ఇక అక్కడి నుంచి కథ పరుగులు పెడుతుంది. దీనికి సంబంధించిన లింక్స్ ఏంటి, కోటకి తూర్పు పక్క అని రాజుగారి కొడుకు చెప్పిన తర్వాత దానికి ఈ కథకున్న లింక్ ఏంటి, ఈ విషయాలన్నీ చాలా గమ్మత్తుగా ఉంటాయి. హైదరాబాద్కి అమరగిరికి ఉన్న లింక్ ఏంటి, హైదరాబాద్కి చాలా ఉంటాయి. ఇంకొక చిన్న ట్విస్ట్ ఉంది, అది నేను చెప్పదలుచుకోవట్లేదు. అలాంటి ఒక భిన్నమైన విషయాలన్నింటినీ సమకూర్చి మంచి కథలాగా అయితే క్రియేట్ చేశారు. 3వ ఎపిసోడ్కి అయిపోయింది కదా అనిపిస్తుంది. ఇంటర్వెల్కే సినిమా అయిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. బట్ అక్కడి నుంచి మిగతా 3 ఎపిసోడ్లు సాటిస్ఫాక్షన్గా సర్ప్రైజ్ క్యారెక్టర్స్ కొన్ని ఉన్నాయి. చాలా బాగుంది. వికటకవి G5లో తెలుగులో అవైలబుల్ ఉంది. మీరంతా వికటకవి వెబ్ సిరీస్ని చూసి మీ ఒపీనియన్స్ని మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇట్లో నెక్స్ట్ వస్తున్న సినిమా నారదన్. ఆహాలో రిలీజ్ అయింది ఈ నారదన్ అనే సినిమా. ఇది 2022లో మలయాళంలో రిలీజ్ అయింది. మన టొవినో థామస్ హీరోగా యాక్ట్ చేశాడు అనమాట. ఇది పూర్తిగా మీడియా బేస్డ్ ఫిలిం. మీడియాలో జాబ్స్ ఎలా ఉంటాయి,
ఆ మెయిన్ క్యారెక్టర్ ఇప్పుడు మన TV5 మూర్తి గారు ఇలాంటి వాళ్ళ క్యారెక్టర్ని అంటే వాళ్ళకి ఆయనకేం సంబంధం లేదు, అలాంటి ఛానల్ ఆఫ్ ది ఫేస్ లాగా ఉండే మనుషుల లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తుంటారు, వాళ్ళు చేసే మోసాలు ఏమిటి, వాళ్ళ జీవితంలో పైకి రావడం కోసం వాళ్ళు చేసే తప్పులు ఏమిటి, వాళ్ళు చేసే ఒప్పులు ఏమిటి, సంఘానికి వాళ్ళు ఎంత ఉపయోగపడతారు అంటే ఇవాల్టి రోజుల్లో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో మీడియా ఎలా ఆపరేట్ చేస్తుంది, ఎలా జరుగుతుంది అని బ్యాక్ స్టేజ్ ఆఫ్ మీడియా లాగా ఈ కథను రెడీ చేశాడు. కొంచెం స్లో బర్న్ అనిపిస్తుంది, బట్ క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి. ఫ్యామిలీ అంతా కూర్చొని సినిమాలు, నో అడల్ట్ కంటెంట్ ఏం లేదు, చక్కగా ఫ్యామిలీ అంతా కూర్చొని వచ్చిన సినిమా లాగే ఉందన్నమాట. సో ఈ లిస్ట్లో అంటే మిగతా చాలా వచ్చినాయి, ఇవి బెటర్ ఫిలిమ్స్. ఈ వీకెండ్కి మీరందరూ ఈ సినిమాలు వీటిలో ఏవైనా సినిమాలు మీరు చూసి ఎంటర్టైన్ అయితే గనక మీ ఒపీనియన్ మా కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. తాలింపు స్టూడియో మరిన్ని రివ్యూస్తో, మరిన్ని సినిమా విశేషాలతో మీ ముందుకు వస్తూనే ఉంటాం. తాలింపు స్టూడియో సైనింగ్ ఆఫ్. కళా సందీప్. వి లవ్ సినిమా.